జల్ జీవన్ మిషన్ కేంద్రం విడుదల చేసిన నిధులు, కాంట్రాక్టర్ల బిల్లులు, కానీ చెల్లింపుల విషయంలో మాత్రం ప్రభుత్వంలో ఊహించని కలకలం. పనులు పూర్తి చేసిన అందరికీ నిబంధనల ప్రకారం బిల్లులు వస్తాయని భావించిన ఈ సమయంలో ఒకే బడా కాంట్రాక్టర్కు ప్రాధాన్యం దక్కింది అనే ఒక ప్రచారం అధికారిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అసంతృప్తికి గురైన కాంట్రాక్టర్లు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆశ్రయించారని తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి బదిలీ, కొత్తగా మొదలైన ప్యాకేజీల చర్చ ప్రభుత్వంలో అసలు నిర్ణయాలను ఎవరు ప్రభావితం చేస్తున్నారు అనే ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చాయి. అసలు జల్ జీవన్ బిల్లుల వ్యవహారం వెనుక ఏం జరిగింది ఈ స్టోరీలో చూసేద్దాం. జల్ జీవన్ మిషన్ బిల్లుల వ్యవహారం అధికార కూటమిలోనే అలజడి రేపిందా, లేక ఇది కేవలం పరిపాలనా లోపమా అనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది. ఇటీవల పూర్తయిన పనులకు కేంద్రం విడుదల చేసిన నిధుల పంపిణీ చుట్టూ జరిగిన పరిణామాలు ఒక్కసారి గమనిస్తే విషయం సాధారణ బిల్లుల చెల్లింపుల స్థాయిని దాటి అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ల ప్రభావం, మంత్రుల పాత్ర వరకు వెళ్ళిందనే అభిప్రాయం వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జల్ జీవన్ మిషన్ కింద పూర్తయిన పనులకు కేంద్రం కొద్ది వారాల క్రితమే నిధులు విడుదల చేసింది. సహజంగానే పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు సీనియారిటీ, నిబంధనల ప్రకారం బిల్లులు అందుతాయని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ వచ్చిన నిధుల్లో గణనీయమైన భాగం ముందుగా ఒక ప్రముఖ కాంట్రాక్టర్కు చెందిన బిల్లులకే వెళ్ళింది అనే ఒక ప్రచారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మిగిలిన కాంట్రాక్టర్లు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇదే అసలు వివాదానికి కారణమైందని చెబుతున్నారు. తమతో వివక్ష జరిగిందని భావించిన పలువురు కాంట్రాక్టర్లు నేరుగా డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. పనులు పూర్తి చేసిన వారిని పక్కన పెట్టి ఒకే కాంట్రాక్టర్కు ప్రాధాన్యం ఎలా ఇచ్చారు అనే ప్రశ్నను ఆయన లేవనెత్తినట్టు ప్రచారం జరుగుతోంది. వ్యవహారం ఆర్థిక శాఖ దృష్టికి వెళ్ళిన తర్వాత పరిస్థితి కొంత మారిందని చెబుతున్నారు. అదనపు నిధుల విడుదల చేయడంతో ఇతర అర్హులైన కాంట్రాక్టర్ల బిల్లులు కూడా క్లియర్ అయ్యాయని తెలుస్తోంది. అయితే బిల్లుల విడుదల కావడంతో వివాదం ముగిసిపోయిందని మాత్రం ప్రభుత్వ వర్గాలు చెప్పడం లేదు. అసలు నిర్ణయం ఎలా తీసుకున్నారు, ఎవరి ఒత్తిడి ఇక్కడ పనిచేసింది అన్న ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇంతలో మరో పరిణామం మరింత చర్చకు దారితీసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శశిభూషణ్ కుమార్ను ఆ శాఖ నుంచి బదిలీ చేశారు. ఈ బదిలీ జల్ జీవన్ మిషన్ బిల్లుల వివాదంతో సంబంధం ఉంది అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనను తక్కువ ప్రాధాన్యం ఉన్న స్థానానికి కాకుండా భారీ ప్రాజెక్టులు ఉండే నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం. దీంతో బ్యూరోక్రసీలో కొత్త చర్చ మొదలైంది. ఇది నిజంగా బాధ్యత నిర్ధారణలో భాగంగా తీసుకున్న చర్యనే, లేక పోస్టింగ్ మార్పు మాత్రమేనా? మరికొందరు అయితే ఇంకో అడుగు ముందుకేసి వివాదంలో ప్రస్తావనకు వచ్చిన అదే ప్రముఖ కాంట్రాక్టర్ తన ప్రభావంతో ఈ పోస్టింగ్ కూడా జరిగేలా చూసుకున్నాడనే ప్రచారం చేస్తున్నారట. అయితే ఈ ప్రచారానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ జరగలేదు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా వినిపిస్తోంది. గతంలో జల్ జీవన్ మిషన్లో ఉన్న 7 ప్యాకేజీల్లో 1-2 భారీ ప్యాకేజీలు ఒకే కాంట్రాక్టర్కు అనుకూలంగా రూపొందించబడ్డాయి అనే ఆరోపణలు అప్పటి నుంచే వినిపించేవి. ఇప్పుడు వాటిని పునర్వ్యవస్థీకరించి 10 ప్యాకేజీలుగా మార్చినట్టు తెలుస్తోంది. దీంతో రానున్న టెండర్లలో నిజమైన పోటీ ఉంటుందా, లేక మళ్ళీ కొద్దిమందే కాంట్రాక్టర్లే సిండికేట్గా ఏర్పడి ప్యాకేజీలను పంచుకుంటారా అన్న ప్రశ్న అటు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పాత్రపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన జోక్యంతో ఇతర కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు విడుదలయ్యేలా చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు ఆయన శాఖలోనే ఇలాంటి పరిణామాలు జరగడం పాలనా నియంత్రణపై ప్రశ్నలు లేవతెత్తుతున్నాయని విమర్శకులు అంటున్నారు. జల్ జీవన్ మిషన్ బిల్లుల వివాదం తాత్కాలికంగా చల్లారిపోయి ఉండొచ్చు. కానీ ప్రభుత్వంలో నిధుల అంశాలపై అసలు ప్రభావం ఎవరిది,
కాంట్రాక్టర్ల లాబింగ్ ఎంతవరకు పనిచేస్తుంది, అధికారులపై రాజకీయ ఆర్థిక ఒత్తిళ్లు ఎలా ఉంటాయి, మంత్రుల నిర్ణయాధికారం ఎక్కడి వరకు ఉంటుంది అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి.